యో 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 వెల్కమ్ బ్యాక్ టు సర్వే నంబర్ 301. ఇవాళ మనం మళ్ళీ ఎందుకురా ఇలా మళ్ళీ చేస్తూ ఉంటాను నేను. పోయినసారి నాకు పోయే రోగం వచ్చింది కదా, మళ్ళీ నేను ఎందుకు ఫుడ్ రీల్స్ రివ్యూ చేస్తున్నాను? నేను ఎందుకు ఇలా ఉన్నాను? వై యామ్ ఐ సో అడిక్టెడ్ టు క్రింజ్? ఇలానే వదిలేస్తే క్రింజ్ కి బిచ్ అవుతానేమో నేను. డైలీ డోస్ ఆఫ్ క్రింజ్ అని చెప్పి టైం టేబుల్ లో పెట్టుకోవాల్సి వస్తుంది. లేదు, మారాలి, ఇది మారాలి. నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి. ఎలాగైనా నన్ను నేను రిహాబిలిటేట్ చేసుకుంటాను. నేను నాలో ఆ పవర్ ఉంది, నాలో ఆ సత్తా ఉంది. యో 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 వెల్కమ్ బ్యాక్ టు సర్వే నంబర్ 301. ఇవాళ మనం మళ్ళీ చూడబోతున్నాం క్రింజ్ ఫుడ్ రీల్స్. So brother, which bhaji are you going to feed? Oreo biscuit bhajiya. First brother. ఓరియో బజ్జియా. ఇప్పుడు నేను ఓరియో ఫ్యాన్ గా ఒఫెండ్ అవ్వాలో బజ్జీ ఫ్యాన్ గా ఒఫెండ్ అవ్వాలో అర్థం కావట్లేదురా నాకు. ఇది చూసి థాట్ కూడా ఎట్లా వస్తుందిరా అసలు మనుషులకి? కర్మరా బాబు. Does anyone eat Oreo biscuit pakodas here, or have we only come here to eat them? No, a lot of people eat them. Hey, a lot of people eat them. They are a favorite of children. These pakodas are a పిల్లల ఫేవరెట్ అంట. చైల్డ్హుడ్ ట్రామా ఏం కాదు. cookies in the graham flour batter. Now look. Graham flour has been wrapped all around it, and it is going in the pan. Look here guys, our Oreo pakoras are ready. I am super excited to try them. This is served with fried green chilies, and here is their special date chutney. So guys, these are our Oreo pakoras. Open them and see. There's Oreo inside the pakora. ట్రై కలర్ షిట్ లా ఉంది కదరా అది చూడ్డానికి. Date chutney served with it. I mean, it is okay. It is ఓకేనా? ఓకే అంటావేట్రా రే? చీ. ఎంఎస్ ధోని ఓరియోకి వరల్డ్ కప్ కి పెట్టిన లింక్ కంటే వర్స్ట్ ఉంది కదరా ఈ ఓరియో బజ్జీ. Oreo launched in 2011. India won the cup in 2011. कनेक्शन समझ रहे हो ना? Yeah. तो इस साल एक और कप है. And if Oreo can launch again, India can win the cup again. This is strawberry pani puri. స్ట్రాబెర్రీ పానీపూరియా. And I know you're probably wondering, Vijaya, you're really departing from the classic, but hear me out. Fruity, spicy, and sour, this one has all the flavor components to make your mouth water. మౌత్ వాటర్ అవుతుందని నువ్వు చెప్తే సరిపోదక్క, మాకు కూడా అనిపించాలి. అది చూసి నాకు మౌత్ లో కాదు బ్లాడర్ లో వాటర్ వస్తుంది. Pani puri is one of my favorite Indian street foods of all time. Then why are you ruining it? And trust me when I say, California strawberries truly take this dish to the next level. నెక్స్ట్ లెవెలా? లెవెల్లో లెవెల్స్ దీనికంటే బెటర్ కదరా. I'm using California strawberries in place of tamarind in this recipe because it provides a similar fruity tang and they're so much easier to find. స్ట్రాబెర్రీకి చింతపండుకి కన్యాకుమారి టు కాశ్మీర్ అంత డిఫరెన్స్ ఉంది. సిమిలర్ ట్యాంగ్ అంట. ఎవరిని రిపుక్ చేస్తున్నావు అక్క నువ్వు? Our strawberry pani is ready. Now it's just a matter of cracking the puri and stuffing it with some spiced bananas. స్పైస్డ్ బనానాసా? ఇంకా అది పానీపూరి ఎందుకు అవుతుంది అక్క? Now a quick dunk into our water and look at that. Unreal. This pani puri is the best. ఈ అక్క ఇది రియల్ పానీపూరి అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ఇది పానీపూరి అని అనుకుంటే సరిపోద్ది అని అంటుంది కదరా. ట్రంప్ మాయ, అర్జెంట్ గా ఈమెని డిపోర్ట్ చేసేయండి అర్జెంట్ గా. बर्फी आ गई, चॉकलेट आ गई है, बादाम आ गए हैं और भाई थकने का नाम नहीं ले रहे. ये बर्गर की मायनीज, ये क्रीम आप लगा रहे हैं, ये तो मुझे कुछ जादू लग रहा है. और ये हमारा बर्गर पान रेडी हो चुका है. ओ वाह यार. జస్ట్ వెన్ ఐ థాట్ ఐ సీన్ ఇట్ ఆల్, ఐ సీ దిస్. పాన్ పరాక్ని పాన్ బర్గర్ చేశాడు కదరా వీడు. చి 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 అమ్మ. చాక్లెట్, కుల్ఫీ, బాదాములు, తమలపాకు, దాని మీద మయోనీస్, మళ్ళా బన్ను, మళ్ళీ దాన్ని బర్గర్ చేసి ఆడు గొంతులో దోపి దెంగాలరా చేసినోడిది. అప్పుడు ఆడికి అర్థమవుద్ది ఆడు చేసే రాత పని ఏంటో. ఇప్పుడు ఇది తిన్నవాడిని పట్టుకుని ఎలా ఉందిరా అని అంటే రకరకాలుగా ఉంది మాస్టర్ అని అంటాడు. ఇది చూస్తేనే డయాబెటిక్ కోమా వచ్చేలా ఉంది కదరా. విమల్ కు ఆమ్లెట్టా? అబ్బా, నాకు ఈ ఆఫర్లు కూడా ఏడ్చాయా? నైస్ రా, वेरी गुड. ऑमलेट तो आपने बहुत खाया होगा, लेकिन आज हम आपको दिखाने वाले हैं दुनिया का सबसे अजूबा विमल ऑमलेट की मेकिंग. और यकीन मानिए, पूरी वीडियो देखने के बाद आप भी बोलोगे वाह क्या कारीगरी है. मैंने सबसे पहले इस तवे को गर्म कर लिया है. गर्म करने के बाद अब इसमें डाला इन्होंने सरसों का तेल. और ये देखिए यहाँ पे आ गया अपना भाई पहला विमल. अब यहाँ पे ले लिया है भैया ने अंडा, और बैक टू बैक टोटल 6 अंडे जाएंगे भाई अब इस गिलास के अंदर. ఆరు గుడ్లా రే? ఎందుకురా ఫుడ్ ని అట్లా వేస్ట్ చేస్తారేంట్రా, నాకు అర్థం కాదు. अब इसको बिल्कुल अच्छी तरह से मिलाने के बाद अब इसमें आएगा अपना सबसे मेन इंग्रेडिएंट विमल. ఆమ్లెట్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ విమల్ అంట.
వెరీ నైస్. इस ऑमलेट को बनाने वाले ना भैया, उसे देखकर तो भाई नासा वाले भी इनको 21 तोपों की सलामी देने वाले हैं. ఎందుకు ఇవ్వరు? ఇది చూస్తుంటే అందరి మైండ్ చచ్చిపోయేటట్టు ఉంది కదా. చచ్చిపోయిన వాళ్ళకే ఇచ్చేది 21 तोपों का सलाम. अभी तक इस ऑमलेट में टोटल 3 विमल जा चुके हैं. अब इसको अंडे के साथ अच्छे से मिक्स करने के बाद अब ये गया तवे के ऊपर और अभी यहाँ पे इसको कुछ देर तक पलट के अच्छे से पकाया जाएगा. अभी ऑमलेट का जो कलर है आप देख सकते हो धीरे धीरे काला होता जा रहा है. చూస్తుంటేనే విరక్తి వస్తుంది. అది ఛీ. आगे अपना 5वां विमल का पैकेट. 5 విమల్ ప్యాకెట్లు వేసాడరా ఇప్పుడు దాకా. నా లవడచ్చి. అజయ్ దేవగన్ కూడా అన్ని తిన్నాడు కదరా రోజుకి. अपना स्पेशल विमल ऑमलेट बनके तैयार हो चुका है. నేను చూసిన చాలా రీల్స్ లో ఈ క్రింజ్ గాలు ఎందుకో గుట్లనే గుడిపేస్తారు. వీడు విమల్ తో ఆమ్లెట్లు వేస్తున్నాడు. గుట్కాని తడక అనుకుంటున్నాడు కదరా వీడు. అసలు ఎక్కడ పడతారా ఈ క్రింజ్ డిష్లు చేసేటోల్ని? సీక్రెట్ టెలిగ్రామ్ గ్రూప్ ఏమైనా ఉందా? దీనమ్మ డార్క్ వెబ్ లో ఉండాల్సిన కంటెంట్ అంతా ఇన్స్టాగ్రామ్ లో తీసుకొచ్చి మిక్స్ చేస్తున్నారు కదరా. ఛీ. బీర్ తో ఆమ్లెట్ ఏంట్రా రే? ఛీ కర్మరా బాబు. సూపర్ రా, వెరీ గుడ్. బీర్ తో గుడ్లు వండుతున్నాడు వీడు. ఎక్కడైనా మందుతో పాటు సైడ్ డిష్ గా గుడ్లో ఆమ్లెట్ పెడతారు. వీడు ఆ రెండు కలిపి మందు తాగేటోళ్ళు మనోభావాలు దెబ్బతీశాడు. వైరల్ అవ్వడానికి ఏ చేయడానికైనా రెడీ అయిపోతారా. ఎంతకైనా దిగజారుతారా జనాలు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అక్కడ ఓరియో ప్యాకెట్ ఉందేంటి? అమ్మచ్చి ఏంట్రా ఇది? ఇదేం దరిద్రం చూడాల్సి వస్తుందిరా ఇప్పుడు నాకు. కొంప తీసి ఇప్పుడు ఓరియో బుర్జీ చేస్తాడా ఏంటి ఇప్పుడు వీడు? ఓరియో ఆమ్లెట్ నైస్. దాన్ని బర్త్డే క్యాండిల్స్ లా పెట్టాడేట్రా మిర్చిల్ని? నాకు అర్థం కాదు. వీడిక్కడతో ఆపేస్తాడు అని అనుకున్న ప్రతిసారి హీ ప్రూవ్డ్ మీ రాంగ్. వేరే కొత్త ఇంగ్రీడియంట్ వేయడం స్టార్ట్ చేస్తాడు బేవర్స్ గాడు. ఎగ్స్, ఓరియో, కెచప్. సైనైడ్ కంటే వరస్ట్ కదరా ఇది. ఎందుకంటే సైనైడ్ టేస్ట్ చేస్తే చచ్చిపోతాం, కానీ ఇది చూస్తేనే చచ్చిపోవాలనిపిస్తుంది. ఇలాంటి ఎర్రిపూకి రెసిపీలు తయారు చేసేటోళ్ళని డిప్ప మీద దెంగి డిపోర్ట్ చేసి దెంగాలి లవడా. అట్ దిస్ పాయింట్ నాకు ఇమ్యూనిటీ వచ్చేసింది. బట్ స్టిల్ ఏదిరా ఈ దరిద్రం? 1 2 3 4 5 6 7 8 గుడ్లతో ఆమ్లెట్ ఎలా తింటున్నారా? ఇంట్లో మా అమ్మని 2 గుడ్లు ఏమంటే డిప్ప మీద దెంగింది నన్ను. ఏంటది? యాపిల్? అది ఊరు యాపిల్ కాదు, పావు బాజీ అది. ఉరే ఆమ్లెట్ లో పావు బాజీ ఎందుకు వేస్తున్నారా నువ్వు? చేసేదే గజ్జి పని, మళ్ళా దానికి హెల్త్ కాన్షియస్నెస్ కూడా. 0 క్యాలరీ వామిట్ వర్ది ఎగ్ బుర్జీ ఇది. అసలు ఎలా వస్తుందిరా ఈ క్రియేటివిటీ అంతా? అసలు లాస్ట్ 5 years నుండి వస్తున్న బాలీవుడ్ సినిమా స్క్రిప్ట్ లా ఉంది కదరా ఇది. కొంపతీసి వీళ్ళ చేతనే రాయిపిస్తారా ఏంటి? అందుకేనా ఇంత దారుణంగా ఉన్నాయి?
రే 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 మాన్స్టర్ గుడ్లు మళ్ళా చాక్లెట్ కూడానా? మళ్ళా షేజ్వాన్ సాస్ కూడా దాని మొహానికి. ఈడి కంట్లో కొట్టండి రా ఎవడైనా షేజ్వాన్ సాస్, అప్పుడు కనిపిస్తుంది ఆడి చేసే రాత ఆడికి ఎంత రాతగా ఉంటుందో అని చెప్పి. లవడా 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 చెప్తున్నా చూడు, పురుగులు పట్టి సస్తారా వీళ్ళందరూ, ఇవి చేస్తున్న వాళ్ళందరూ. నాకు తెలిసి ఇవన్నీ ట్యాక్స్ ఎవేషన్ కోసం చేసే ఎర్రిపు పనులని నాకు డౌట్. రీసెంట్ గా చాలా మంది స్మాల్ వెండర్స్ కి జిఎస్టీ నోటీసులు వచ్చాయి కదా, అందుకే ఇలాంటి ఎర్రిపుక్ డిష్లు మేము అమ్ముతున్నామని సర్క్యులేట్ చేసి సోషల్ మీడియాలో ప్రాఫిట్స్ ని మ్యానిపులేట్ చేస్తున్నారు వీళ్ళు. అమ్మేది నార్మల్ ఎగ్ బుర్జియే, కానీ దాంట్లో మాన్స్టర్ వేసాము, చాక్లెట్లు వేసామని చెప్పి పెట్టుబడి 50 రూపీస్ ది కాస్త 200-300 రూపీస్ అని చెప్తారు వీళ్ళు. స్కామ్ అంతా స్కామే. వీళ్ళకి నిర్మల అక్కే కరెక్ట్. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. వన్ కప్ 2 గర్ల్స్ ని ఆల్మోస్ట్ టచ్ చేసింది కదరా ఈ వీడియో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 15K లైక్స్ గుద్ది దంగండి మామ, గుద్ది దంగండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి, అండ్ సర్వే నంబర్ 301 ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీ. గుడ్డి మీద గుద్దితే మయన్మార్ లో పడతావు లవడగాడు. ఫ్రంట్ పెట్టి పూపుతో ప్యాకాట్ ఆడుకోవడం అంటే ఇదే. ఆతులు కూడా దొరకవరా అక్కడ.